ఇది ప్రజా చైతన్యం. మాచర్ల నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో ఈవీఎం మెషిన్‌ని అక్కడున్న ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టడంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతమైన చర్చ కొనసాగుతుంది. ఎన్నికల కమిషన్ కూడా ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన వీడియో ఇది. సరే, ఆ రోజు పోలింగ్ రోజు ఎన్నికల బూత్‌లోనికి ప్రవేశించి అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం మెషిన్‌ని పగలగొట్టారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతుంది. ఇదే అంశంపై ఎన్నికల కమిషన్ కూడా ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని కూడా ఎన్నికల కమిషన్ పోలీస్ శాఖనైతే ఆదేశించడం కూడా జరిగింది. అయితే ఈ ఘటనను ఏ విధంగా చూడాలో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఈవీఎం మెషిన్ పగలగొట్టడం తప్పే. తప్పును ఎప్పుడు కూడా సమర్థించకూడదు. అయితే ఆయన ఎందుకు ఆ పరిస్థితుల్లో ఆ విధంగా చేయాల్సొచ్చింది? ఆ పరిస్థితులు ఏ విధంగా అతను ఆ విధంగా చేసేలా చేశాయో ఒకసారి చూద్దాం. ఒకసారి ఈ వీడియో చూద్దాం. ఈ వీడియోలో ఏముందో. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక వ్యక్తిని కొడుతున్నారు వీళ్ళందరూ కలిపి. ఇక్కడ ఒక వ్యక్తిని కొడుతున్నారు. ఇక్కడ ఒక ఆయన ఎల్లో కలర్ టవల్ వేసుకుని కొడుతున్నారు అనమాట. ఎల్లో కలర్ అంటే ఏ పార్టీ మీకు అర్థమైంది కదా. సో ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్గా అదే పోలింగ్ బూత్లో ఈయన డ్యూటీ చేస్తున్నారు. అయితే అదే సమయంలో ఎన్నికల బూత్లో ఉన్న వాళ్ళందరి వైసీపీ ఏజెంట్లను ముఖ్యంగా బయటికి పంపించేసి ఆ లోపల రిగ్గింగ్ జరుగుతుందంట. అప్పటికే టీడీపీ వాళ్ళందరూ వెళ్ళి కూడా ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఓటర్ స్లిప్పులు తీసుకుని వాళ్ళే స్వయంగా పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి టీడీపీకి ఓటేస్తూ రిగ్గింగ్ జరుగుతుంది భారీ మొత్తంలో. వైసీపీ ఏజెంట్లని చితకబాదుతున్న ఘటనలు కూడా మనం చూస్తున్నాం. అందరూ కలిపి ఆయన ఎలా కొడుతున్నారో చూడండి. టీడీపీ ఏజెంట్స్ కానీ టీడీపీ శ్రేణులు కానీ ఆయన పోలింగ్ బూత్ ఏజెంట్ ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అక్కడ పిన్నెల్లి రామకృష్ణ గారు వచ్చారు. అదే సమయంలో అక్కడ ఆయన చూస్తున్నారు, దెబ్బను చూస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అసలు ఏం జరిగిందో ఆయన వివరిస్తున్న పరిస్థితి. అంటే ఎన్నికలు అనగానే అక్కడ ఎన్నికల కమిషన్ చేతుల్లో ఉంటుంది పరిస్థితి మొత్తం. భారీగా భద్రత ఉంటుంది, పోలీసులు ఉంటారు, ఎన్నికల అధికారులు ఉంటారు, పోలింగ్ సిబ్బంది ఉంటారు. ఎలక్షన్స్ అనగానే ఒక ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి. కానీ దానికి భిన్నంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు లోపల ఉండాలి, టీడీపీ ఏజెంట్లు లోపల ఉండాలి. వచ్చిన ఓటర్లు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేసుకుని సాధారణంగా జరగాలి. కానీ ఇక్కడ మాత్రం అలా లేదు. వైఎస్ఆర్ ఏజెంట్లని బయటికి లాక్కొని వచ్చి వాళ్ళని దారుణంగా టీడీపీ శ్రేణులందరూ కూడా అక్కడ కొడుతున్న పరిస్థితి. పైగా ఓటర్లని బెదిరించి వాళ్ళ ఓటర్ స్లిప్పులు తీసుకొని అక్కడ రిగ్గింగ్ కూడా పాల్పడుతున్నారు. సో ఇదే విషయాన్ని అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణ గారికి వాళ్ళ వర్గం వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి చెప్పారు. ఆయన అక్కడికి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న పోలీసులకు కానీ అలాగే మిగతా పోలీస్ అధికారులకు కానీ ఆయన ఫోన్ చేశారు. ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుంది, దయచేసి ఆపండి అని చెప్పి కూడా ఆయన అడిగిన పరిస్థితి. కానీ ఎవరు ఫోన్లు ఎత్తలేదు. ఆయన చెప్పినా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. వెంటనే ఆయనకి చేసేది ఏమీ లేక పోలింగ్ బూత్లోనికి వచ్చి అక్కడ ఈవీఎం మిషన్ని పగలగొట్టిన పరిస్థితి. సో ఆయన మొత్తం కథనంతా పక్కన పెట్టి ఓన్లీ ఆయన ఈవీఎం మిషన్ని పగలగొట్టే వీడియో క్లిప్ మాత్రమే ఈరోజు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఎందుకంటే పోలింగ్ అనగానే ఒక వ్యక్తికి సంబంధించిన ఆయన భవిష్యత్తు అది. గత 5 ఏళ్ళుగా ఆయన అక్కడ పునాది వేసుకుని అప్పటికి ఎన్నికల్లో చాలా డబ్బు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేయాలి, ఎన్నికలే అజెండాగా తిరుగుతున్న ఒక వ్యక్తికి దారుణంగా ప్రజాస్వామ్య దేశంలోనే ఈరోజు రిగ్గింగ్ పోలీసుల ముందు ఎన్నికల అధికారుల ముందు జరుగుతూ ఉంటే ఆయన చెప్పినా వాళ్ళెవరూ వినకపోతే ఆయన ఇంక చేసేది ఏముంది. అందుకే ఆయన వెళ్ళి అక్కడ ఈవీఎం మిషన్ని పగలగొట్టడం మనం చూసాం. సో ఇదంతా వేరే విషయం. ఇక్కడ రిగ్గింగ్ జరిగింది, ఆయన ఈవీఎం మిషన్ పగలగొట్టారు, అంతా అయిపోయింది.
మరి ఈవీఎం మిషన్ పగలగొట్టినప్పుడు పోలింగ్ బూత్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, వెబ్ కాస్టింగ్ అని చెప్పి ఒక వ్యవస్థ ఉంది. దాన్ని నేరుగా ఆ జిల్లాలో ఉన్న ఎన్నికల అధికారి అంటే జిల్లా కలెక్టర్ గారే దాన్ని స్వయంగా చూస్తూ ఉంటారు, లేదా మిగతా ఎన్నికల అధికారులు దాన్ని స్వయంగా చూస్తూ ఉంటారు. మరి వాళ్ళందరూ డైరెక్ట్గా చూసే ఉంటారు కదా, పోనీ చూడలేదు అనుకుందాం. అక్కడ ఈవీఎం మెషిన్ ముందుగానే ఆయన పగలగొట్టేశారు. వెంటనే ఎన్నికల అధికారులు వచ్చి, ఇంజనీర్లు కూడా వచ్చి ఈవీఎం మెషిన్లో డేటా పోలేదు, బాగే ఉందని చెప్పి ఇంకో ఈవీఎం మెషిన్ అక్కడ ఏర్పాటు చేసి ఎన్నికలు కొనసాగించారు. సో అప్పుడైనా ఈవీఎం మెషిన్ ఎవరు పగలగొట్టారు, ఎవరు చేశారని విచారించాలి కదా. అక్కడ ఉన్న స్థానికంగా అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులు కానీ, అక్కడ ఉన్న ఎన్నికల అధికారులు కానీ, పోలింగ్ సిబ్బంది కానీ చెప్పుంటుంది కదా. అప్పుడు ఎందుకు ఆయన అదుపులోకి తీసుకోలేదు, అప్పుడు ఎందుకు ఆయన వదిలేశారు? నిజంగా అక్కడ వీడియో రికార్డ్ అయి ఉంటుంది. మరో విషయం ఏంటంటే, ఈరోజు పోలింగ్ బూత్లో ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరా మాత్రమే ఉంటుంది. సో ఈ డేటా కూడా ఇప్పుడు మనకు కనిపిస్తున్న పోలింగ్ బూత్లో ఉన్న వీడియో, పిన్నెల్లి గారు ఏదైతే ఈవీఎం మెషిన్ పగలగొట్టారో అది పోలింగ్ బూత్ నుంచే బయటకు రావాలి. అంటే అక్కడ ఉన్న కెమెరా రికార్డ్ చేసిన దృశ్యాలు అవన్నీ కూడా. మరి ఎన్నికల కమిషన్ దాన్ని అధికారికంగా బయట పెట్టలేదు. మరి ఆ వీడియో బయటికి ఎలా వచ్చింది అంటే, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికారులు ఎవరైనా దాన్ని బయటకు పెట్టుండాలి. పైగా ఎన్నికలు జరిగి ఈ రోజుకు దాదాపు 10 రోజులు కావస్తుంది. ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చింది. మరి 10 రోజులు మరి అధికారులు ఆ వీడియోని చూడలేదా? అదేవిధంగా అక్కడ రిగ్గింగ్ జరుగుతుందని చెప్పేసి రీపోలింగ్ మాకు మళ్ళీ కావాలి, రిగ్గింగ్ జరిగింది, చాలా అల్లర్లు జరిగాయి, రీపోలింగ్ కావాలని కూడా వైసీపీ శ్రేణులు అక్కడ కంప్లైంట్ ఎన్నికల కమిషన్కి ఇచ్చినప్పటికి కూడా ఆ దర్యాప్తు చేస్తాము, చర్యలు తీసుకుంటామని చెప్పారు తప్ప రీపోలింగ్కి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చాలా బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఈరోజు ఆయనపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇప్పుడు ఇంకో అంశం చూద్దాం. 2019 ఎన్నికల్లో కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఈ ఎన్నికల్లో కూడా దాదాపు 4-5 చోట్ల ఈవీఎం మెషిన్లపై దాడి కూడా జరిగింది ఈ ఎన్నికల్లోనే. మరి ఆ వీడియోలు ఏవి బయటకు రాలేదు, ఆ డేటా ఏది బయటకు రాలేదు. ఎన్నికలైన 10 రోజుల తర్వాత సడన్గా సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రత్యక్షం అవ్వడం, ఎన్నికల కమిషన్ విడుదల చేయలేదు. ఆ ప్రత్యక్షమైన వీడియోపైన ఎన్నికల కమిషన్ హడావిడిగా చర్యలు చేపడుతుంది. మరి ఎన్నాళ్ళు ఏమైపోయింది ఈ వీడియో, ఎన్నాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇన్ని రోజులు అధికారులు ఎవరు కూడా ఈవీఎం మెషిన్కి సంబంధించిన వీడియో చూడలేదా? మరి అక్కడ కొత్త ఈవీఎం మెషిన్ ఏర్పాటు చేసినప్పుడైనా ముందు ఈవీఎం మెషిన్ ఎలా పోయిందో చూసుకోలేదా? ఇవన్నీ కూడా అందరికీ చాలా అనుమానం కలిగించే విషయాలే. సడన్గా వీడియో బయటికి రావడం, ఇప్పుడు దర్యాప్తు చేపట్టడం, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఏదో చేయాలన్న దీంతో ఈ విధంగా ఎన్నికల కమిషన్ చేస్తున్నట్టు మరి అనిపిస్తుంది కదా ప్రజలందరికీ కూడా. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? 2019 ఎన్నికల్లో కూడా ఇలాంటి ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. అక్కడ జనసేన అభ్యర్థి ఈవీఎం మెషిన్ కూడా పగలగొట్టాడు. అప్పుడు అలాంటి చర్య తీసుకుంది ఆ ఈసీ. ఒకసారి చూద్దాం. దాదాపు 5 ఏళ్ల కిందటి వీడియో ఇది. సో అప్పుడు అనంతపురం జిల్లాలో ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఈవీఎం మెషిన్ పగలగొట్టి జనసేన అభ్యర్థి, నేషనల్ మీడియాలో కూడా ఆ విషయం వచ్చింది అప్పట్లో. Assembly Welcome back. The story that's coming in at the moment from the voting trail is in Andhra Pradesh, where the Janasena candidate, the party of Pawan Kalyan, a candidate has been arrested for damaging an electronic voting machine. Madhusudan Gupta threw the election voting machine on the floor at a polling station in the Guntakal Assembly constituency of Anandpur district. There you have it. That's the image of the day at the moment. A candidate actually throwing an election voting machine in anger. This is Pawan Kalyan's partner. Listen to what the candidate. సో ఆ ఎన్నికల్లో కూడా ఆయన ఈవీఎం మెషిన్ పగలగొట్టారు. ఆయనపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు అప్పట్లో. కానీ ఎన్నికల్లో మాత్రం ఒకవైపు రిగ్గింగ్ జరుగుతున్నా, మరోవైపు వాళ్ళ ఏజెంట్లను దారుణంగా రక్తం వచ్చేలా టీడీపీ నేతలు కొడుతున్నా, ఆ విషయాన్ని పోలీసులకు చెప్పినా అక్కడున్న ఆ డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు కూడా పట్టించుకోకపోవడం, స్వయంగా ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చి పోలీసులకు ఫోన్ చేసినా స్పందించకపోవడం, ఇంకా చేసేది ఏమీ లేక వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల తను తప్పనిసరి పరిస్థితుల్లో ఈవీఎం మెషిన్ని పగలగొట్టాల్సిన పరిస్థితి. ఈరోజు ఆయనపైనే ఈరోజు ఈసీ చర్యలకు ఆదేశించింది. ఎన్నికలు జరిగి 10 రోజులు అవుతున్నా ఎప్పటిదాకా ఎలాంటి ఆ వీడియో బయటకు రాకుండా సరిగ్గా నిన్న బయటకు రావడం, దీనిపైన పెద్ద దుమారం రాగడం, ఇవన్నీ కూడా చాలా అనుమానాలు కలిగిస్తున్నాయి ప్రజలందరికీ కూడా. నిజంగా మనం మరో విషయం కూడా మాట్లాడుకోవాలి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే పసుపు కుంకుమ అనే కొత్త స్కీమ్ని ప్రవేశపెట్టి ఆ రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలందరికీ కూడా డబ్బులు పంచడం జరిగింది. ఆ విషయం కూడా ఒకసారి చూద్దాం మనం. రాష్ట్ర వ్యాప్తంగా పసుపు కుంకుమ అందుకున్న డ్వాక్రా
మహిళలు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నీరాజనం పలుకుతున్నారు. పుట్టింటి వాళ్ళు తమకి ఒక్కసారే పసుపు కుంకుమ ఇచ్చారని, తమ పెద్దన్న చంద్రబాబు మాత్రం 2 సార్లు అందించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆడపడుచులకు ఈ వీడియో ఎప్పుడు ప్లే అయింది ఒకసారి చూద్దాం. ఈ వీడియో 5 years బ్యాక్ అంట. ఇది April 7, 2019. సరిగ్గా April 11న మనకి ఎన్నికలు జరిగాయి. సో అప్పుడు కూడా ఎన్నికల కమిషన్ అండర్లోనే అంతా ఉంది. కానీ అప్పుడు ఎన్నికలకి ముందు ఒక కొత్త స్కీమ్ని ప్రవేశపెట్టి అండ్ నిధులు ఇచ్చారు. కానీ ఎన్నికల కమిషన్ అలాంటి అభ్యంతరం తెలపలేదు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఎప్పుడో 5 ఏళ్ల కిందట మొదలుపెట్టిన సంక్షేమ పథకాలు, మహిళలకు ఇచ్చే చేయూత కానీ, అలాగే విద్యా దీవెన కానీ, ఇలాంటి అనేక రకాల సంక్షేమ పథకాలు ఎన్నికల కమిషన్ ఆంక్షలు పెట్టి ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ఆపేసింది. హైకోర్టు చెప్పినా కూడా ఆ తీర్పును కూడా బేఖాతరు చేస్తూ నిధులు మంజూరు చేయకుండా ఎన్నికల కమిషన్ ఆపేసింది. సో అదేవిధంగా ఎన్నికల కమిషన్ ప్రతిపక్ష నాయకులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అక్కడ ఉన్న అధికారులు కూడా మార్చేశారు. కొత్తగా వచ్చిన అధికారులు వాళ్ళ అక్కడ డ్యూటీలో ఉన్నప్పుడు కూడా చాలా అల్లర్లు జరిగాయి. చివరికి వాళ్ళనే అక్కడ తప్పంతా వాళ్ళదని చెప్పి వాళ్ళని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. సో ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది. నిజంగా ప్రజాస్వామ్యం అంటేనే ఎన్నికలు సజావుగా జరగాలి. ఎన్నికల కమిషన్ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. సో అలాంటి సంస్థ ఈరోజు పార్టీ కొమ్ము కాయడం, ఎన్నికలు సజావుగా జరగకపోవడం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నిజంగా ఏ తప్పు చేయని వారికి శిక్ష పడడం ఏంటని కూడా ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి. ఎన్నికల పక్షం నిజంగా ఒక పార్టీ వైపే ఉందా, లేదా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా అనే అనుమానం ప్రజలందరిలో కూడా వస్తుంది. థ్యాంక్ యూ.